జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విలేకరుల చిట్ చాట్‌లో పాల్గొన్నారు. అక్కడ వచ్చినటువంటి ఒక విలేకరు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్వెషన్ అడిగారు. పార్టీలోంచి వెళ్ళిపోతున్నారు కదా! రాజ్యసభ నుంచి చాలామంది వైసీపీ నాయకులు. దాని గురించి మీ స్పందన ఏంటని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ నుంచి ముగ్గురు వెళ్ళిపోయారు. విజయసాయిరెడ్డితో నలుగురు. విజయసాయిరెడ్డి అని పూర్తిగా డైరెక్ట్‌గా అనుకోకుండా ఇండైరెక్ట్‌గా పార్టీలోంచి వెళ్ళిపోయిన ఏ ఒక్కరికైనా, ఏ నాయకుడికైనా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉంటే గనక అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి లొంగిపోకుండా, వాళ్ళ ప్రలోభాలకి భయపడకుండా నిలబడి విలువలు, విశ్వసనీయతతో ఉన్న వాళ్ళే నాయకుడి వెనకాల నిలబడతారు. డైరెక్ట్‌గా విజయరెడ్డిని ఊహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ క్వెషన్ అడిగారు చాలామంది విలేకరులు ప్రెస్ మీట్‌లో. పార్టీలోంచి చాలామంది నాయకులు వెళ్ళిపోతున్నారు కదా అని అడిగితే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విలువలు, విశ్వసనీయతల గురించి మాట్లాడలేదు. వాళ్ళు పోతే వాళ్ళ ప్లేస్‌లో ఇంకొకళ్ళు వస్తారు అని సమాధానం చెప్పారు. బట్ ఇప్పుడు మాత్రం విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం విలువలు, విశ్వసనీయతలు లేదు. అందుకనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. విలువలు, విశ్వసనీయతలు ఉన్నవాళ్ళు రాజకీయ పార్టీలో నా వెనకాలే ఉంటారు. వాళ్ళని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది. దానికి సమాధానంగా ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆయన స్పందించడం జరిగింది ఆయన ట్విట్టర్ అకౌంట్‌లో. ఆయన ఏం చెప్పారంటే, వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరియు రాజకీయాలనే వదులుకున్నా అని చెప్పి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విలువలు, విశ్వసనీయతల గురించి మాట్లాడారో దాని గురించి సమాధానం కౌంటర్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ఇద్దరు ఎంత సన్నిహితులో గతం నుంచి అందరికీ తెలుసు. వీళ్ళిద్దరికీ ఎంత విలువలు, విశ్వసనీయతలు ఉన్నాయన్నదే ఒక విశ్లేషణ చెప్తాను నేను. దాన్ని బట్టి మీరేమనుకుంటున్నారో మీరు ఊహించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు పక్క పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను లాక్కోలేదా? జనసేనకు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళని ఏదో విధంగా ప్రలోభాలో, భయపెట్టో ఏదో ఒకటి చేసి ఆ ఎమ్మెల్యేని లాగేసుకున్నారు. నిజంగా విలువలు, విశ్వసనీయత ఉన్న వ్యక్తి అట్లాంటి పని చేస్తాడా? టీడీపీలో ఉన్నటువంటి చాలామందిని ఇబ్బందులు గురి చేశారు, ప్రలోభాలు పెట్టారు, భయపెట్టారు, వాళ్ళని రాజకీయాల నుంచి దూరం అయ్యేటట్టు చేశారు, కొంతమందిని అసెంబ్లీ చేశారు, ప్రలోభాలు పెట్టి వైసీపీలోకి వచ్చేటట్టు చేసుకున్నారు. నిజంగా విలువలు, విశ్వసనీయత ఉంటే కనుక ఆ విధంగా చేస్తారా? పోనీ ఇవన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా విలువలు, విశ్వసనీయత ఉంటే కనుక 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి సొంత బాబాయిని చంపిన వ్యక్తి కేసులో ఎటువంటి మూమెంటు లేకుండా చేసి పడేశాడు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి అత్యంత ఘోరంగా గొడ్డలపోటుతో చంపేస్తే గుండుపోటు అని చిత్రీకరించిన వ్యక్తులు ఉన్నారు ఆయన చుట్టూరు. ఆ కేసులో ఏమన్నా పురోగతి సాధించాడా? ఏ విధంగా తప్పు జరిగింది, ఎవడు చేశాడు అన్నదాన్ని కనిపెట్టగలిగారా? అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, చనిపోయింది సొంత బాబాయ్. కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. నిజంగా విలువలు, విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ అది కూడా పక్కన పెట్టేద్దాం. వైసీపీ ఈ విధంగా ఉన్నదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళినప్పుడు షర్మిల గారు, విజయమ్మ గారు పార్టీని నిలబడడంలో కష్టపడ్డారు. అటువంటి వ్యక్తుల్ని వైసీపీకి దూరం అయిపోతూ ఉంటే ఎందుకు ఆయన ఆపలేకపోయారు? విలువలు, విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తి తల్లితోని, చెల్లితోని ఆస్తి తగాదాల విషయంలో గొడవ పడుతున్నాడు. ఇక విజయసాయిరెడ్డి గారి గురించి చెప్పుకుంటే కనుక ఆయన విలువలు, విశ్వసనీయత అమోఘం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ట్వీట్లు చూస్తే కనుక చెవులు మూసుకో, కళ్ళు మూసుకో అనే ఒక స్లోగన్ ఉంటుంది కదా, అది గుర్తొచ్చేస్తుంది మనకు ఆయన ట్వీట్లు చూస్తే కనుక. రాజకీయాల్లో ఎటువంటి వ్యక్తి ఉండకూడదు అని చూపించడానికి ఎవడన్నా ఉన్నారంటే ఆయన విజయసాయిరెడ్డి అని చెప్పుకోవచ్చు. నిజంగా ఆయన చేసిన మంచి పని ఏంటంటే, రాజకీయాల నుంచి నేను పూర్తిగా తప్పుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు కదా, అంతకు మించిన మంచి పని ఏం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మంచి పని. ఆయన రాజకీయం, ఆయన విలువలు, విశ్వసనీయత అంత గొప్పగా ఉండేది. ఆయన విలువలు, విశ్వసనీయత ఒకే విషయంలో చూపించారు, రాజకీయాల నుంచి తప్పుకోవటమే. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి ఒక 4-5 పాయింట్లు చెప్తేనే ఎంత విలువలు, విశ్వసనీయత ఉన్నదో మీకే అర్థమైపోతుంది. అది మీరే డిసైడ్ చేసుకోండి. వాళ్ళకి ఎంత మేరకు విలువలు ఉన్నాయో, విశ్వసనీయత ఉందో, క్యారెక్టర్ ఉందో
అనేది మీరే విశ్లేషించుకోండి. నా విశ్లేషణ ఆధారంగా నేను చెప్పడం జరిగింది. దాని ఆధారంగా మీరేమనుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోండి.